ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా మాల మహానాడు తరపున మరియు నా సామాజిక విప్లవ జేబీఎంలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నాకంటే పెద్దలు, రాజకీయ విశ్లేషకులు అన్నపూర్ణ సీనన్నకి, అలాగే ద్రోణాదుల వెంకటరావన్నకి, అలాగే అక్క వసంతమ్మ గారికి కూడా నా యొక్క సామాజిక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి అనేక రాజకీయంగా జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలియజేశారు. నేనైతే నా పేరు దాసరి శివాజీ. నేను దళిత మహాసభ నుంచి అంటే కారంచేడు సంఘటనలో దళిత మహాసభ ఏర్పడితే కత్తి పద్మారావు నుంచి, అలాగే చుండూరు నుంచి, వేంపెంట నుంచి, నీరుకొండ పదిరికొప్పం నుంచి, టంగుటూరు నుంచి, అలాగే ఇందిరక్క నుంచి నిన్నటి కరుణాకర్ దాకా అంబేద్కర్ భావజాలంతో దళితులతోటి, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలతోటి నేను ప్రయాణం చేశాను. నేను ఎక్కడున్నా కూడా దళితుల మీద, ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగిన ప్రతి ఒక్కరు ఖండిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మొట్టమొదటి నిలబడి కనీసం ఇప్పటికి 6-7 కేసుల్లో తిరుగుతూ జైలుకి వెళ్ళి పోలీసు చేత కేసులు పెట్టుకొని నిలబడి రాజకీయాలకు అతీతంగా నా దళిత సామాజిక వర్గం, నా మీడియా సామాజిక వర్గం పత్రికల మీద కూడా దాడి చేసినప్పుడు కూడా, నిన్న ఆంధ్రజ్యోతి మీద దాడి చేసినప్పుడు కూడా, సాక్షి మీద దాడి చేసినప్పుడు కూడా నేను నా గొంతు వినిపించాను మిత్రులారా. కానీ ఎప్పటికీ దళిత ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ ఎప్పుడు కూడా నేను రాజకీయ కండ వేసుకోలేదు. ఎప్పుడు నా భుజం మీద నీలి కండవ అంటే అంబేద్కర్ కండవే ఉండింది. కానీ ఏదో ఒక మనకి చేతుల్లో ఉండాలి, రాజకీయ అజెండా ఉండాలి, రాజకీయంగా ముందుకు పోవాలనేటటువంటి ఆలోచనతో నేను ఉన్నప్పుడు ఏ పార్టీకి పోదాం, ఏ పార్టీలు పనిచేద్దాం, ఏ పార్టీ కోసం ముందుకు రావాలనే ఉద్దేశంలో నాకు జగన్ చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అమ్మఒడి కానీ, నవరత్నాలు కానీ, అంతేకాకుండా నేను నిత్యం ప్రేమించేటటువంటి వ్యక్తి, నేను నిద్రలేస్తే చూసేటటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు విజయనగరంలో నటి బొడ్డు నిలబెట్టినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మిత్రులారా. విజయవాడలో నిలబెట్టినటువంటి వ్యక్తి. అలాగే కాకుండా ఎన్నో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల సంక్షేమ పథకాలు కానీ, అలాగే మా కోసం నిర్మిస్తున్నటువంటి ఎన్నో కొత్త పథకాలు కానీ, రాబోయే రోజుల్లో దళితుల మీద జరిగేటటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తీసుకొస్తుందనే నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో మా జిల్లా కమిటీలతో, మా రాష్ట్ర కమిటీతో మేము తీర్మానం చేసుకొని మేము మొన్న జరిగినట్టు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. నేను, నా సత్యమే, నాతో పాటు 200 కుటుంబాలు ఈరోజు మాలలం అంతా కలిసి మాకు నమ్మకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని. అంతేకాకుండా మీకు నా ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని రాష్ట్రాల నుంచి లాయర్లు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎస్సీ వర్గీకరణ జరగకూడదు, ఎస్సీలు, మాలా, మాదిగులు, దళితులంతా ఐక్యంగా ఉండాలి, ఎస్సీ ఎస్టీలు విభజించకూడదు, వాళ్ళంతా ఐక్యంగా ఉంటే ఈ రాష్ట్రంలో ముందుకు పోతారు, వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇంకా మంచి సంక్షేమ పథకాలు అందిస్తాను అనేటటువంటి సూచిక మిత్రులారా. ఎంతో కష్టపడి ఎన్నో కోట్ల రూపాయలతోటి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం ఆశాభిమాష విషయం కాదు మిత్రులారా. విజయవాడ నడిబొడ్డులో ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు విగ్రహాన్ని నిర్మిస్తానని చెట్లలో పుట్లలో తొండ గుడ్డులు పెట్టేటువంటి స్థలంలో ఊరక పునాది రాయి వేసి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 1200 కోట్ల రూపాయలతోటి విజయవాడలో అందరూ చూసే విధంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని మత సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు చూసే విధంగా అంబేద్కర్ బొమ్మ ఏర్పాటు చేయడం ఈరోజు మా దళితులకి, మా ఎస్సీ ఎస్టీ బీసీలకి అదొక మాకు ఘనపాఠాన్ని నిర్ణయిస్తున్నాం మిత్రులారు. అలాగే మేము ఈ రోజు నుంచి కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే కావల్లో 3వ గెలవబోయేటటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్న దగ్గర మేము చూసాం. ఆయన దగ్గర గతంలో కొంతమంది పోయొచ్చారు. కావ్య కృష్ణారెడ్డి దగ్గరికి పోతే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు నేను చేరి పార్టీలో వారం కూడా కాలేదు. నేను ఆయన డైనింగ్ టేబుల్ మీద నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్రేమతో అన్నం పెట్టినటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ అన్న. రామిరెడ్డి ప్రతాప్ అన్న దగ్గర చూసాం ఒక ప్రేమ, రామిరెడ్డి ప్రతాప్ అన్న దగ్గర చూసాం ఒక దరుణ, దయ, కరుణ, క్రమశిక్షణ, అలాంటి వ్యక్తి ఈరోజు ప్రతాప్ అన్న. నేను ఎన్నోసార్లు ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను, కానీ ఎన్నో సంవత్సరాలు తిరిగినటువంటి రాజకీయాల్లో ప్రతాప్ అన్న లాంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు మిత్రులారా.
అందుకే ఎంతోమందితో నేను విభేదించాను, ఎంతోమందితో నేను గొడవలు పెట్టుకున్నాను. కానీ ప్రతాప్ అన్న దగ్గర చూసినటువంటి మంచితనం, ఆయన దగ్గర చూసినట్టు మా మీద చూపించినటువంటి ప్రేమ, ఆయన వల్ల మేము నేర్చుకోవడం విధానం కూడా రాబోయే రోజుల్లో ముందుగా ఉంటుంది. కాబట్టి మేమంతా సంక్షేమ పథకాలను ఆదరించాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఆయన చేసేటటువంటి పనులు ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి అలాగే 24లో ప్రతాప్ అన్న కోసం మేము నిలబడతాము, పనిచేస్తాం. అలాగే మిత్రులారా, ఇంకొక విషయం చెప్పేసి ముగిస్తా. కావ్య కృష్ణారెడ్డి చేసేటటువంటి ఈరోజు వచ్చినటువంటి పనుల్లో, అతను చేసేటటువంటి అతనికి వచ్చినటువంటి ఆదాయ పనుల్లో కూడా అతను కావ్య అనటం కంటే క్వారీ కృష్ణారెడ్డి అంటం అనేది ఆయనకి మంచి పేరు. ఎందుకంటే నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, గజ దొంగలు మా మైనింగ్ మాఫియా అని. మీరు గజ దొంగలుగా ఈరోజు మీరు పార్టీలో మాట్లాడే ప్రతి మాట మాకు తెలుసు. ఒక వ్యక్తి మాట్లాడతాడు, అతని పేరు మలిశెట్టి, నువ్వు దొంగవే, నువ్వు దోపిడీదారుడివి, నువ్వు 2014లో ఏఎంసీ చైర్మన్గా ఉన్నప్పుడు నీ దోపిడీదారులు ఎన్నున్నాయో మాకు తెలుసు. నిన్నగాక మొన్న మా పాలెంలో ఒక దళితుల మీద దాడి చేయించి నువ్వు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకున్న సంగతి మాకు తెలుసు. కానీ మేము నిజాయితీకి నిబద్ధత కట్టుబడి మేము మాట్లాడుతున్నామే తప్ప, పార్టీ కోసం మాట్లాడుతామే తప్ప, క్రమశిక్షణతో మాట్లాడుతామే తప్ప ఎక్కడ తొందరపడి మాట్లాడమని తెలియదు. కాబట్టి నిజాయితీగా మాట్లాడతాం. కాబట్టి మాకు అంబేద్కర్ భావజాలంలో ఉన్నాం. కాబట్టి అలాగే ప్రతాప్ అన్న గెలిస్తే రేపు ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్క దగ్గర వచ్చి మాట్లాడతాడు. అన్నను చూస్తే మాకు సంస్కారం కనపడింది, కానీ నీ దగ్గర మాకు అహంకారం కనపడింది. అహంకారానికి మధ్య సంస్కారవంతుడితో ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. ఆ సంస్కారవంతుడు ప్రతాప్ అన్న. కాబట్టి ప్రతాప్ అన్నకి మేము రాబోయే రోజుల్లో కష్టపడి దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలను కలుపుకొని మేము ఓట్లేసి గెలిపించుకొని అన్నని ఎమ్మెల్యేగా, తర్వాత రాష్ట్రం అధికారంలోకి రాగానే మంత్రిగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా చేసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ వారికి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్ద